చిలకలగట్టు నుంచి సమ్మక్క గద్దెకు చేరడం కోసం మరికొద్ది సేపట్లోనే సమ్మక్క గద్దెకు చేరుతుంది. ఇప్పటికే చిలకలగట్టు దగ్గర పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని చిలకలగట్టు నుంచి సమ్మక్క గద్దె దగ్గర తరలించే క్రమంలో పెద్ద ఎత్తున ముగ్గులేసి ఆహ్వానం చేస్తున్నారు, బలిస్తున్నారు. తమ మొక్కులు కోరుకున్న మొక్కులు తీరినాయి కాబట్టి అమ్మవారిని ఆ సంతోషంతో ముగ్గులేసి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కోరిన కోరికలను తీరిన నేపథ్యంలో అమ్మవారిని సంతోషంతో డాన్సులు చేస్తూ పూర్తిగా అమ్మవారికి తాము ఏదైతే మేకను కోస్తామనుకున్నారో లేదా కోళ్లు కోస్తామనుకున్నారో వాళ్ళతో ఆ కోరికను తీసుకొని సంతోషంగా ఆహ్వానం పలికేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ముగ్గులు ఎందుకు వేస్తున్నారు, అసలు ఏం చేయబోతున్నారు, ఈ ముగ్గులు వేయడానికి గల ఆనవాయితీ ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముగ్గులు వేస్తున్న వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయాలి? అందరికీ ఫస్ట్ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. చాలా ప్రతిష్ట అండి సమ్మక్క సారక్క జాతర అంటే. చాలా ఇంతమంది క్రౌడ్, ఇది సెకండ్ కుంభమేళా అంటారు. నేను మా బేబీకి డెంటల్లో అంటే మెడిసిన్ సీట్ వస్తే ఇట్లా ముగ్గేస్తా అని మొక్కుకున్నాను. అందుకే నా మొక్కు తీరింది, మా పాపకి సీట్ వచ్చింది. అందుకోసమని చాలా నమ్మకం అండి మాకైతే. మా వారు చిన్నప్పటి నుంచి కూడా వస్తారనమాట. చెన్నూరు అండి, చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మాది. పాపకు మెడిసిన్ వస్తే ఇట్లా ముగ్గేస్తానని కోరుకున్నారు, అందుకోసం వచ్చింది. మా పాపకి సీట్ వచ్చింది. అదే విషయం కాదండి, ఎప్పటి నుంచో కూడా ప్రతిదీ మొక్కుకుంటే మనకు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ కూడా దొరకలేదండి. నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను అన్నట్టు, అమ్మో నాకు టెన్షన్ దొరకదా అని. కానీ నేను వచ్చేసరికి చక్కగా వాళ్ళు వేసేసిండ్రు, తీసుకోండి అని చెప్పేసి నాకు ఇంకా చాలా హ్యాపీ. చాలా నమ్మకమైన తల్లి సమ్మక్క సారక్క తల్లులు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. వాళ్ళు కోరిన నేపథ్యంలో తమ కూతురికి మెడికల్లో సీట్ కావాలి అని కోరుకున్నారంట. అది తీరిన తర్వాత సంతోషంతో ఇక్కడ ముగ్గులేసి తమ ముగ్గులేస్తానని చెప్పారు కాబట్టి ఆ కోరికను తీర్చేలాగా ముగ్గులేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ముగ్గులేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం చిలకలగట్టు నుంచి సుమారుగా మేడారం సమ్మక్క టెంపుల్ వరకు 2.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. 2.5 కిలోమీటర్ల మేర కూడా మొత్తం అమ్మవారికి బలిస్తూ కొంతమంది తమ కోరికలు తీరితే కనుక ఖచ్చితంగా యాటతో కానీ లేదా మేకతో బలివ్వడము, లేదంటే ఎదురు కోళ్లతో స్వాగతం పలుకుతామని చెప్తారు. ఇక ముగ్గులేసి సంతోషాన్ని ఆటపాటలతో తాము కోరుకున్నటువంటి కోరిక తీరింది కాబట్టి ఆ సంతోషాన్ని ప్రదర్శించే క్రమంలో ఈ ముగ్గులేసి ఆహ్వానం పలకడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో ఆమె చేసినటువంటి త్యాగం అంటే కాకతీయ రాజులతో పాటు జరిగినటువంటి యుద్ధంలో ఆమె రక్తార్పణం చేసి కనుమరుగైంది కాబట్టి ఆమె పేదల కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ మరికొంతమంది ఇక్కడ బలి చేసి ఆ రక్తాన్ని సమర్పించేలాగా బలిదానాలు ఇవ్వడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. అందుకోసం ఆమె వచ్చే టైంలో సుమారుగా చిలకలగట్టు నుంచి సమ్మక్క గద్దెను చేరే టైంలో వేలాది సంఖ్యలో ఇక్కడ మేకలు కోళ్లు బలివ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే తమ ఇక్కడ అదే సాంప్రదాయాన్ని కొనసాగించేలాగా చర్యలు అయితే జరుగుతున్నాయి. సుమారు 10-10:30 ప్రాంతంలో అమ్మవారు గద్దెను చేరుతాయి. గద్దె చేరిన తర్వాత ఒక్కసారిగా సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా గద్దెల మీద ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తుల జనంతో మేడారం మొత్తం కిక్కిరిసిపోయింది. సుమారు 10-10:30 ప్రాంతంలో అమ్మవారు గద్దెను చేరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకట యాదవ్తో అరుణ్ కుమార్, NTV వరంగల్.